దర్శనము అయిందనికి అని అడుగుతున్నారు. దానికి అదంతా అట్లంటే ఏమని. అవునా? ఎరుక దర్శనము, ఎరుక రహితము, అచల సిద్ధాంతం అడిగినారా? అవును సార్, నచ్చల సిద్ధాంతం గురించి అడిగినాను నాకు క్వశ్చన్. అచల సిద్ధాంతులు ఎరుక దర్శనం అడగకూడదే, ఎరుక రహితమైందని అడగాలి. అవునా సార్? కృష్ణబాబు ఏం చెప్పినాడంటే, పరిపూర్ణం ఒకటి లేని ఎరుక అనేది ఒకటి. పరిపూర్ణ మెరుకడ ఎరిగి ఎరుకను మాను అన్నాడు. ఎరుకను మాను అంటే ఎరుకను రహితము చేసుకోమని. ఎరుక దర్శనము అనేది ఆత్మదర్శనం అని రకరకాల చెప్పుకుంటా ఉండారు. ఎరుక ఆత్మ ఒకటే కదా సార్? కాదు, ఎట్లయితుంది? ఎరుక ఆత్మ రెండు కూడా ఎట్లయితాయి? ఎరుక ఆత్మ రెండు ఒకటని చెప్తున్నారు అచల సిద్ధాంతులు. అవి రెండు ఒకటి ఎప్పుడు కాదు. అంటే పరిపూర్ణంగా విచారణ చేస్తే అది ఎరుక అనేది ఆత్మనా కాదా అనేది ఆ సంశయం రహితం పడుతుంది వాళ్ళకు. కానీ ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇది పొరపాటు చేస్తున్నారు. ఇప్పుడు ఆకాశాదిక భూత నీకాత్మక మగు ఎరుక ఈ జగమయ్యన్ రాకడ పోకట దీనికి ప్రాకటకమగ దేనిలోన బట్టా బయలుదేరా కాదని అంటే ఒత్తి పలికిదిరా లోకాత్రయములు తాన లోపాలాతిరు కాక దోకా తోడుతుందని దోడెరుగనిది ఏదో బట్టా బయలుదిరా కాదని అంటే ఒత్తి పలికిదిరా అనే కందార్థమునందు ఇక్కడ మొట్టమొదటి ఆకాశాదిక భూత నీకాత్మక మగుచు ఎరుక ఈ జగమయ్యని అన్నాడు. అంటే ఆకాశాది భూతములు కన్నిటి కలయికలో ఎరుక పుట్టింది అని చెప్పినాడు ఇక్కడ. అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అను పంచభూతములను మహదాదులనబడు అవ్యక్తము, మహత్తు, అహంకారము, పంచ తన్మాత్రులను ఇవన్నీ ఏ చోట ఒక కూడిగా అగుతున్నవో ఆ చోటనే ఎరుక దేహములు కలుగుతున్నాయి. ఏం చెప్పినాడు? దీన్ని విడదీసుకోవాలా. అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ పంచభూతాలు, అవ్యక్తము, మహత్తు, అహంకారము అనేటి మహదాదులు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధులని పంచ తన్మాత్రలు ఇవన్నీ ఒక చోట కూడిగా అయితే ఆ చోట ఎరుక దేహములు కలుగుతున్నాయి అన్నాడు. ఇవన్నీ ఒక చోట కలిస్తేనే ఎరుక దేహము రెండు ఏర్పడతాయి అన్నాడు. అప్పుడు పంచభూతాలు ఎరుక ఎట్లయితాయి? ఇవన్నీ కలిస్తే కదా ఎరుక పుడుతుందని చెప్పినాడు ఇక్కడ. పంచభూతాదులు, మహదాదులు, తన్మాత్రలు అంటే బ్రహ్మము, అవ్యక్తము, మహత్తు, మహదహంకారము, పంచ తన్మాత్రలు, పంచభూతాలు ఈ అన్ని కలయికలో అఖిలము జగత్ అయింది. జగత్తునందు ఎరుక పుట్టింది. ఎప్పుడైతే ఇవన్నీ కలిసినాయో అక్కడ ఎరుక దేహములు రెండు కలిగినాయి. ఎరుక కలిగింది, దేహం కలిగింది. అట్లాంటప్పుడు పంచభూతాలు ఎరుక అని ఎట్లా చెప్తావు? పంచభూతాలలో ఎరుక కలిగింది, అంతేగాని పంచభూతాలు ఎరుక కాదు కదా. అవి మనం ఎరుగుతాయా? పంచభూతాలు పంచ తన్మాత్రలు మనం ఎరుగుతాయా? అవ్యక్తము, మహత్తు, బ్రహ్మము మనం ఎరుగుతాయా? పంచభూతాలకు ఆధారమైనటువంటి ఆత్మ మనం ఎరుగుతుందా? అవునా కదా? మరి ఎరుకంటే ఏందో ముందు ముఖ్యంగా తెలుసుకోవాలా ప్రతి ఒక్కరు.
అవును స్వామి. అంటే ఈ అచల సిద్ధాంతము గొప్పది. అవును స్వామి. ఈ సిద్ధాంతంలోనే ఎరుక అనే ఒక మాట మనకు తెలియబడతా ఉంది. అవును స్వామి. ఎరుక ఏంటంటే ఎరియదు అంటాడు. అవును ఎరిగేదని ఎరుకు అంటారు. అదేమంటాడు, అన్నము సూక్ష్మాంశము మనసు ఎన్నగ నీరు ప్రాణములు ఈ రెండు ఏనాడు కరియవో నాడు సున్న సుమి ఎరుక మాట సుగుణా సంపన్న కలుసుటే ఎరుక సుమి ఇంతకన్నా అని ఒక కందార్థంలో చెప్తాడు. అవును స్వామి. అంటే అన్నము మనస్సు రెండు కలిసినప్పుడు వాటి కలయికలో పుట్టింది ఎరుక అన్నాడు. అవును స్వామి. అవునా కదా? తీసుకోవాలి కదా, అవును. ప్రతి మాట మనం తీసుకోవాలి కదా. అవును అవును స్వామి. అన్నము సూక్ష్మాంశం మనస్సు అవును స్వామి. ఎన్నగా నీరు ప్రాణం అవును స్వామి. ఇవి రెండు ఏనాడు కలియవో నాడు సున్నసుమి ఎరుక మాట. ఈ రెండు ఇప్పుడు కలిసిపోతే ఎరుక లేదన్నాడు. అవును స్వామి. కలసుటే ఎరుక సుమి ఇంతకన్నా ఈ రెండు కలిస్తేనే పుట్టిందిరా ఎరుక అన్నాడు. అవును స్వామి. అప్పుడు అన్నము నీటి కలయికతో మనస్సు ప్రాణము ఏర్పడి ఈ ప్రాణ మనస్సులు కలిస్తేనే నేననే ఎరుక కలిగింది. అవును స్వామి. ఇక్కడ ఎరుకంటే నేను అని అర్థం. అవును స్వామి. ఎరుకంటే నేను. ఎరుకంటే నేను. నేను. నేనంటే ఎవరు? నేననేది దీనికి ఇక్కడ మనం బాగా విచారణ చేసుకోవాలా. అవును స్వామి. నేను చాలా సందర్భాలలో ఉపయోగపడుతుంది. అవును స్వామి. అందుకనే రమణ మహర్షులు నేనెవరో తెలుసుకో అన్నాడు. అవును స్వామి. ఉ? అవును స్వామి. నేనెవరని ఫస్ట్ వేసుకొని నేనెవరో తెలుసుకోమన్నాడు. అవును ఈ నేను ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భాలలో మనకు కనపడతా ఉంది అంటే స్వామి. ప్రతి విషయంలోనూ నేననేది మనకు వస్తుంది. అవును స్వామి. దీనినే నేను చేశానంటే అవును స్వామి. ఇట్లా తికమక పడుతున్నారు, ఆత్మను నేను అంటున్నారు, బ్రహ్మాన్ని నేను అంటున్నారు, ఈ ప్రపంచంలో వ్యవహారికము చేసేది నేను అంటున్నారు. అవును స్వామి. అన్నీ నేనని పలుకుతున్నారు. కాబట్టి నేననేది మనకు బాగా ఆలోచన చేస్తే 3 పద్ధతులుగా కనపడుతుంది. అవును స్వామి. అదే ప్రపంచ నేను, అవును స్వామి. ప్రకృతి నేను, పరమాత్మ నేను. అవును స్వామి. ప్రకృతిలో కూడా ప్రపంచంలో ప్రతిదానికి నేనంటున్నాం. అవును స్వామి. నేను, నాది, నీది అనే మాట వాడుతున్నాం. అవును స్వామి. ప్రకృతిలో ఈ పంచె నాది, ఈ సక్కావు నాది, ఓ ఉంగరము నాది, అవును స్వామి. ఈ దేహము నేను, అవును స్వామి. ఇలా మనం చెప్పుకుంటూ పోతున్నాం. అవును స్వామి. ప్రపంచ నేనులో నీకు ఒక ఆధార్ కార్డు ఉంది, నీకు ఒక పేరు ఉంది, నీకు ఒక కులం ఉంది, నీకు ఒక మతం ఉంది, అవును స్వామి. నీకు ఆచారం ఉంది, నీకు వ్యవహారం ఉంది, నీకు ఒక దేవుడు ఉన్నాడు, నీకు ఒక ఇంటి దేవుడు ఉన్నాడు, నీకు ఒక గ్రామ దేవత ఉంది, అవును స్వామి. నీకు ఒక విలవేలుపు ఉన్నాడు, ప్రాంతానికి ఒక దేవుడు ఉన్నాడు, రాష్ట్రానికి ఒక దేవుడు ఉన్నాడు, అవును స్వామి. రకరకాలుగా కులానికి మతానికి అన్నిటికీ ఒక దేవుడు ఉన్నాడు. అవును స్వామి. నీకు ఒక కులం ఉంది, ఒక ఉద్యోగం ఉంది, ఒక గౌరవం ఉంది, ఒక ప్రతిష్ట ఉంది, ఒక భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్కజలు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ధనము ధాన్యములు ఉన్నాయి, సేవకు ఎన్ని చూడండి అవును సార్. ఈ ప్రపంచ నేనుకు. అవును సార్. మరి ప్రపంచంలో వ్యవహారం కోసం ఈ నేను కావాల్సిందే. అవును సార్. కావాలా. మరి ప్రకృతి లేకపోతే ఒక నేను ఉంది. అవును సార్. ఆ ప్రకృతి నేనులో ఏముందంటే ఆకలి, నిద్ర, భయ, మైథునములు ఉన్నాయి. అవును సార్. అది ప్రకృతి ధర్మం. అవును సార్. ఆకలి ఉంది, నిద్ర ఉంది, దప్పికొంది, అవును సార్. ఆనందం ఉంది, అవును సార్. సంభోగం ఉంది. దానికి తెలివితోనూ జ్ఞానముతోనూ ఎరుకతోనూ సంబంధం లేకుండా జరుగుతున్నాయి. అవును సార్. అవునా కాదా? అవును సార్. అట్లా ఆ విధంగా ఆ ప్రకృతి అనే నేను ఒకటి ఉంది. ఈ ప్రకృతి నేనుకు ఈ ప్రపంచ నేనుకు పూర్తిగా ఒకదాని కూడా సంబంధం లేకుండా ఉంది.
అవును స్వామి. సరే, ఈ రెండిటికి స్థావరం ఇచ్చేది మూడోది ఉంది, పరమాత్మనే నేను. అవును స్వామి. ఇవి రెండు ఉన్నా లేకపోయినా అది ఉంది. అవును స్వామి. అవునా కదా? అర్థమవుతుందా? అర్థమైంది స్వామి. ఈ మూటిలో నువ్వెవరు? అందుకే పరమాత్మ. రమణ మహర్షి నేనెవరో తెలుసుకోమన్నాడు. అవును స్వామి. పరమాత్మ అయిన నీవు అవును. ప్రకృతి రూపమైన దేహము దాల్చి అవును స్వామి. ప్రపంచ వ్యవహారం చేస్తా ఉన్నావు. అవును స్వామి. పరమాత్మ నేను అనే నీవు అవును స్వామి. ప్రకృతి రూపాన్ని దాల్చి, అవును స్వామి. ప్రకృతిలో నేననే ఒక స్వరూపాన్ని దాల్చి అవును స్వామి. ప్రపంచం అనే నేను తైలించుకొని వ్యవహారం చేస్తా ఉన్నావు. అవును స్వామి. అర్థమైందా? అవునవును స్వామి. ఈ మూడు నేనులు ఉన్నాయి. అవును స్వామి. ఇందులో ఎరుక ఏంది? ఈ మూటిలో యాది ఎరుక? అవును స్వామి. ప్రపంచ నేను ఎరుక, ప్రకృతి నేను ఎరుక, పరమాత్మ నేను ఎరుక అని మనం ఆలోచన చేస్తే కృష్ణప్రభువు చెప్పిన ఎరుక అన్నము వలన మనస్సు, నీరు వలన ప్రాణము ఏర్పడి ఈ ప్రాణ మనస్సులు రెండు కలిసినప్పుడే నేననే ఎరుక పుట్టిందని చెప్తున్నాడు. అవును స్వామి. అవును స్వామి. అవునా కదా? అవును అవును స్వామి. అట్లా జలం సూక్ష్మంగా ప్రాణం కదా స్వామి. ఆ, ఆ, ఆ. ఆ, అన్నము సూక్ష్మాంశం మనస్సు, అవును స్వామి. ఇవి రెండు ఎప్పుడైతే కలిసినాయో అప్పుడు ప్రాణం ఉంది. ఈ రెండు కలియకపోతే ఎరుక లేదన్నాడు. అవును స్వామి. సున్న సుమ్మి ఎరుక మాట సుగుణ సంపన్న. అవును స్వామి. ఈ ప్రాణ మనస్సులు కలగకపోతే సున్నా ఎరుక లేదు అవును స్వామి. అని చెప్పినాడు. అవును స్వామి. అట్లే మేలుక మరపు, మేలుక సుశుప్తి, అవును స్వామి. అంటే మరపు, మరణము, సుశుప్తి, మూర్ఛ, సమాధుల యందు ఎరుక లేదన్నాడు. అవును స్వామి. అవును స్వామి. ఇప్పుడు మరుపులో లేదు. మరుపులో ఎరుక లేదన్నాడు. లేదు స్వామి. మరుపులో ఎరుక లేదంటే మరి దేన్ని ఎరుక అని చెప్తున్నావు నువ్వు? మరుపులో ప్రాణం ఉంది కదా, అవును స్వామి. మరుపులో ఆత్మ ఉంది కదా, అవును స్వామి. మరుపులో పంచభూతాత్మ దేహం ఉంది కదా, అవును స్వామి. మరి ఎరుక దేనన్నావు నువ్వు? అదే స్వామి. ఉం? ఇప్పుడు సుషిప్తిలో ఎరుక లేదన్నావు. అవును స్వామి. సుషిప్తిలో ప్రాణం ఉంది, అవును స్వామి. దేహం ఉంది, ఆత్మ ఉంది, అవును స్వామి. పంచభూతాలు పరివర్తనం ఉంది. అవును స్వామి. అవునా కదా? కొన్ని ఇంద్రియాలు కొన్ని లేవు. అవునవును స్వామి. ఇంద్రియ ప్రకోపితం అక్కడ లేదు. అవును స్వామి. ఎక్కడ? సుషుప్తిలో. అవును స్వామి. మరి ఎరుకంటే ఏంది ఇక్కడ? దేనిని ఎరుకంటున్నావు? అవును స్వామి. దేని స్వస్వరూపం అంటున్నావు? అవును స్వామి. అవును స్వామి. ఎరుకను స్వస్వరూపం అంటున్నావా? అంటే ఎరుకంటే నా ఉద్దేశంలో నేను మనసు అని చెప్తున్నా. అవును సార్. మనస్సు ప్రాణం రెండు కలిస్తే ఎరుక. ఎరుక అది ఎట్లా వచ్చి మనస్సు ఎరుక ఎట్లా చెప్తానంటే, ఓకే. నీకు సుషుప్తిలో మనస్సు లేదు, లేదు స్వామి. ప్రాణం ఉంది, అవును స్వామి. ఆత్మ ఉంది, బ్రహ్మం ఉంది, పంచభూతాలు ఉన్నాయి, అవును స్వామి. స్థూల శరీరం ఉంది, అవును స్వామి. చైతన్యము ఉంది. అవును స్వామి. సుషుప్తిలో ఉన్నాయా లేవా? ఉన్నా స్వామి. ఇంద్రియాలు అక్కడ పని చేయలే. ఇంద్రియాలు అంటే మనసు కావాలా. అవును స్వామి. మనసు మనసు లేకపోతే ఇంద్రియాలు పనిచేయవు. అవును స్వామి. అక్కడ మనసు లేదు కాబట్టి ఆడ ఎరుక లేదన్నాడు. అవును స్వామి. మనం ఎరుకను మన మనసు అనుకోవచ్చా? మనము అనుకోవచ్చు. బాగా ఆలోచించి మూర్తి గారు నేను చెప్పేది. ఎందుకంటే అవును ఇది స్వామి. చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయం. అవును స్వామి. అవును స్వామి. దీని పెద్దలందరూ ఒప్పుకోరు మన డిస్కషన్ను. అవును ఒప్పుకోరు స్వామి. ఎందుకంటే ఆత్మ ఎరుకే, బ్రహ్మము ఎరుకే అని వీళ్ళు మాట్లాడుతున్నారు. అవును స్వామి. దాన్ని ఏమనాలనో నాకు అర్థం కావడంలే. అవును స్వామి. బ్రహ్మము ఎరుక, ఆత్మ ఎరుక అంటే సుషుప్తిలో ఎరుక లేదనే మాట మీరు ఎలా చెప్పినారు? అవును స్వామి. సమాధిలో ఎరుక లేదన్నావు, మరుపులో ఎరుక లేదన్నావు, మూర్ఛలో ఎరుక లేదన్నావు. అవును స్వామి. అవునా కదా? అవును స్వామి. మరి ఈ అవస్థలలో ప్రాణం ఉంది, పంచభూతాలతో ఉన్న దేహం ఉంది, అవును స్వామి. ఆత్మ ఉంది, బ్రహ్మం ఉంది, అవును స్వామి. ఆత్మని నేను ఉంది, ప్రకృతి నేను ఉంది. అక్కడ అవును స్వామి. ప్రపంచ నేను లేదు. లేదు లేదు.
ప్రపంచ నేనంటే మనస్సు, అవును స్వామి. ప్రకృతి నేను ప్రాణము, అవును స్వామి. చైతన్యము. అవును స్వామి. పరమాత్మ నేననేది అది అచలం, అది ఆచలం పరిపూర్ణం. అది కదలదు. అది అవును స్వామి. తాను కదలనే సర్వ జగత్తును కదిలిస్తుంది. అది అవును స్వామి. దానికి జనన మరణములు లేవు, అవును స్వామి. దానికి వృద్ధిక్షేములు లేవు, లేవు లేవు. దానికి పంచ ప్రాణములు కానీ మనస్సు బుద్ధి 25 ఇంద్రియాదులు దానికి లేవు. లేదు లేదు. అవునా? 25 ఇంద్రియాలు 96 తత్వాలు దానికి లేవు. అవును స్వామి. అది ఏ కాలంలో చూసినా ఒకేలాగానే ఉంది. అవును స్వామి. అది అరగదు, తరగదు, ఎరగదు, మరగదు. అవును స్వామి. దానికి ఎలాంటి నాశనము లేదు, లేదు. ఎలాంటి కదలిక లేదు. అది అచలము. అవును స్వామి. అవునా కాదా? అవును స్వామి. మరి అది నీ నిజ రూపము, అవును స్వామి. అది స్వస్వరూపము. అవును స్వామి. అవునా కదా? అర్థమైందా? స్వస్వరూపం అంటే ఏంది ఇప్పుడు? గొత్తు గొత్తు స్వామి. పరిపూర్ణ అర్థమైంది కదా? అర్థమైంది. అర్థమైంది కదా? అవును స్వామి. మరి ఎరుక దర్శనం అయింది అన్నారా? మీకేం అన్నారు? స్వస్వరూపం జరిగిందా? ఎరక దర్శనం అయిందని అడుగుతాను స్వామి. ఎరుక దర్శనం అయిందని అడుగుతున్నారు. అవును స్వామి. ఎరుక దర్శనములోనే నువ్వు ఎప్పుడు ఉన్నావు. అవును స్వామి. అవునా కదా? అవును స్వామి. ఈ ప్రపంచం అంతా ఎరుకే కదా? అవును స్వామి. అవునా కదా? అవును స్వామి. నిరంతరం దర్శిస్తున్నావు కదా? అవును స్వామి. ఎరుకను ఎక్కడ మర్చిపోతున్నావు? నువ్వు సుషుప్తిలో మర్చిపోతాండావు, అవును స్వామి. మూర్ఛలో మర్చిపోతున్నావు, మరుపులో మర్చిపోతున్నావు, మరణంలో మర్చిపోతున్నావు, అవును స్వామి. సమాధిలో మర్చిపోతున్నావు. అవును స్వామి. మిగతాదందరూ ఎరుకను ఎప్పుడు దర్శిస్తున్నావు కదా? అవును స్వామి. ఇప్పుడు ఎరకలోనే ఉన్నాం మనము. మరి ఎరుకలోనే ఉన్నావు కదా నువ్వు. మరి దర్శించే మీద నిరంతరం దర్శిస్తున్నావు కదా? అవును స్వామి. ఒక సుషుప్తిలో తప్ప. అవును స్వామి. జాగ్రత్తలో దర్శిస్తున్నావు, స్వప్నం దర్శిస్తున్నావు. అవును స్వామి. నీ బిడ్డలను నీ భార్యను దర్శించడం అంటే ఎరుకనే కదా? అవును స్వామి. ఎరుకుంటేనే మనము దర్శించకే అయ్యేది. దర్శించగలుగుతుంది కదా? అవును స్వామి. కాబట్టి నాను ఎరుకలో ఉన్నాను అంటే ఎరుక దర్శనం నాకు అయ్యిందని అర్థము. అవును స్వామి. అది తెలుసుకోవడమే. అవును స్వామి. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి విశ్వరూప దర్శనం చేసినాడు. అవును స్వామి. విశ్వరూపమే నా స్వస్వరూపం అన్నాడు. అవును స్వామి. విశ్వరూపం స్వస్వరూపం అన్నది. నా స్వస్వరూపం అన్నాడు. అవును స్వామి. ఈ విశ్వం అంతా నేను నా రూపమే అన్నాడు. అవును స్వామి. అవునా కాదా? అవును స్వామి. మరి విశ్వరూపాన్ని నిరంతరం దర్శిస్తా ఉన్నావు కదా? అవును స్వామి. అదంతా పరమాత్మ స్వరూపమని భావించడానికి ఆయన తనలో చూపించినాడు. అవును స్వామి. నేను సాక్షాత్తు పరమాత్మ స్వరూపాన్నిరా, అవును స్వామి. ఈ విశ్వరూపం అంతా నాలోనే ఉంది, అవును స్వామి. విశ్వము నేను వేరు కాదు, అంతా ఒకటే. పూర్ణ మద్వయ మఖండ చైతన్య స్వరూపము, విశ్వభేద కలనాది వర్జితము. విశ్వానికి నాకు ఎలాంటి భేదభావము లేదు నాయన. అందుకే మమాత్మ సర్వభూతాంతరాత్మ, నాలో ఉండే ఆత్మస్వరూపం సర్వభూతములు యందు ఉన్నది. నేనే నీవు, నేనే నీవు, నువ్వే నేను, వేరు కాదు, అవును స్వామి. ఒకటే అని నిరూపణ చేసిన దానికి ఆయన విశ్వరూప దర్శనం చేసినాడు. అవును స్వామి. విశ్వరూపమే స్వస్వరూపం. అవును స్వామి. అవునా కదా? ఆత్మను పరమాత్మ రెండు ఒకటే. మరి ఈ విశ్వరూపాన్ని దర్శించింది ఎవరు? ఎరుకే కదా, మనసే కదా. అవును స్వామి. మనసు లేకపోతే ఇన్ని తెలియబడవు కదా, నీకు తెలుస్తాయా? ఇప్పుడు పసిబాలుడు ఉన్నాడు, 2-3 నెలల పిల్లోడు, వానికి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు కదా. లేదు స్వామి. ఎరుక లేదు. ప్రపంచానికి ఎరుక లేదు కదా అక్కడ. లేదు లేదు. అంటే మనసు లేదు. లేదు స్వామి. అవునా కాదా? అవును స్వామి. వాటిలో ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, స్పర్శ ఉంది, చైతన్యం ఉంది, ఆకలి ఉంది, దప్పికుంది, నిద్ర ఉంది, భయం ఉంది, అన్నీ ఉన్నాయి వాటిలో. అవును స్వామి. కానీ మనసు లేదు. లేదు స్వామి. మనసు లేదు. కాబట్టి ఎరుక అంటే ఇక్కడ మనసు. అవును స్వామి. కాబట్టి అట్టి ఎరుకను రహితము చేసుకో. అవును స్వామి. అవును స్వామి. ప్రపంచం అనేటువంటి ఈ భ్రాంతి భ్రమలు ఉన్నాయి. అవును స్వామి. ప్రపంచాన్నంతా నువ్వు లోపల పెట్టుకున్నావు. అవును స్వామి. పుట్టింది మొదలు ఒకదాన్ని అన్నీ ఏర్పరచుకుని లోపల వేసుకున్నావు. అవును స్వామి. వాటిని నువ్వు దర్శిస్తున్నావు, దాన్ని ఎరుక దర్శనం అన్నారు. అవును స్వామి. అవును స్వామి. కాబట్టి ఎరుక నీవే ఉన్నావు. అవును స్వామి. ఏది? ప్రపంచ నేను అయి ఉన్నావు ఎరుక. అవును స్వామి. ప్రకృతి నేను ఎరుక కాదు. అవును స్వామి.
పరమాత్మ నేను ఎరుక కాదు, ఈ ప్రపంచ నేను మాత్రమే ఎరుక. అవును స్వామి, అవును స్వామి, అట్లా పెద్దలు చెప్పినారు కదా. అవును స్వామి, అవును స్వామి, అవును ఆ? అవును స్వామి, కాబట్టి ఆకాశభూతములు, మరి పంచ తన్మాత్రలు, తర్వాత బ్రహ్మము, అవ్యక్తము, మహత్తు, మహదహంకారము, అవును స్వామి, వీటన్ని కలయికలోనే పుట్టిన ఎరుక దేహాలు అన్నాడు. అవును స్వామి, కలయికలో పుట్టినాయి కానీ అవి కాదు కదా. చాలా 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 ఏమంటావు? అవును స్వామి, కాబట్టి ఆ ఎరుక అనేది ఏందో ముందు నిశ్చయం చేసుకోవాలి. ఈరోజు పెట్టిన ఒక వీడియో పెట్టిన నేను అవును స్వామి, యూట్యూబ్లో వచ్చినది. ముందు ఎరుకంటే ఏందో దాన్ని వివరం చేసుకోండి. అవును స్వామి, ఎరుకంటే ఏందో పర్ఫెక్ట్గా తెలుసుకోండి అవును స్వామి, అని ఆ ఎరుక గురించి ఈరోజు నేను పెట్టినాను వీడియో. అవును స్వామి, యూట్యూబ్లో ఉంది, చూస్తాడు, ఫాలో అవుతాడు. అవును స్వామి, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈరోజు నేను వారానికి 1, 2, 3 వీడియోలు పెడుతున్నా. అవును స్వామి, వాటిని వింటే నీకు క్లారిటీ తెలుస్తుంది. అవును స్వామి, అవును స్వామి, మూర్తి, అవును స్వామి, ఇంకా ఇక్కడ నీకు ఎరుక దర్శనం అయ్యిందా అవును స్వామి, అనే మాట అవును స్వామి, ఎంత అజ్ఞానకరమైనదో ఆ మాట ఆలోచన చేయి. అవును స్వామి, అవును స్వామి, సిద్ధాంతిలో ఉండేవాడు అవును స్వామి, పరిపూర్ణ దర్శనమైందా, ఎరుక దర్శనమైందనే మాటలు అంత తెలివి తక్కువ మాటలు ఇంకొకటి లేవు. అవును స్వామి, ఎందుకంటే మూలము లేని ఈ గుర్తిరిగే శరీరము ఏమీ లేదు. అవును స్వామి, ఈ ఉత్త బట్ట బయలు ఏమి లేంటాయి. అవును స్వామి, అవును ఏమీ లేని వాటిని గురుముఖేనా నువ్వు విచారించి తెలుసుకోవాలా. అవును స్వామి, అవి దర్శించేది కాదు, అవును స్వామి, వాటికి దర్శనము లేదు. అవును స్వామి, అవునా కాదా? అవును స్వామి, అవును స్వామి, ఇప్పుడు ఒక టేస్ట్ ఉంది, టేస్ట్ ఒక రుచి. అవును స్వామి, కొన్ని పదార్థాలు కలిసినప్పుడు ఒక రుచి వచ్చింది. అవును స్వామి, రుచిని దర్శించినావా, నువ్వు అనుభవించినావా? అనుభవించిన స్వామి, దర్శించలేగదు. లేదు స్వామి, అతనే ఎరుకనైనా పరిపూర్ణనైనా దర్శించలేవు నువ్వు. అవును స్వామి, అవును స్వామి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలా. అవును స్వామి, విచారించితే గురుముఖేనా అవును స్వామి, అది నీకు తేట తెల్లమవుతుంది, తెలియబడుతుంది. అవును స్వామి, తెలియబడుతుంది, ఇలాంటిది అని నీకు తెలియబడుతుంది. అవును స్వామి, అవును స్వామి, దానికి రూపనామాదులు లేవు వాటిని దర్శించడానికి. అవును స్వామి, అవును అది దర్శించినవా అనే మాట తప్పు. జ్ఞానిగా ఉండేవాడు ఆ మాట మాట్లాడు. సిగ్గు అనిపిస్తుంది ఆ మాట మాట్లాడాలంటే. అవును స్వామి, ఆ ప్రశ్న వేయడానికి సిగ్గు అనిపిస్తుంది. అవును స్వామి, అవునా కాదా? నిజం చెప్పు. అవును స్వామి, అవును స్వామి, అట్టి పరిపూర్ణ జ్ఞాని అయినప్పుడు నువ్వు అవును స్వామి, ఎట్లా అడుగుతావు? నువ్వు ఒక వ్యక్తిని నీకు ఎరుక దర్శనం అయ్యిందా అని ఎట్లా అడుగుతావు? అవును స్వామి, ఎరుక నేనే అన్న విషయం నీకు తెలిసింది కదా. అవును స్వామి, నిరంతర దర్శనము కదా. అవును స్వామి, అవును స్వామి, కాబట్టి మీ ఇంట్లో అద్దం ఉంటే పోయి చూసుకొని అయినా నీకు కూడా అయితే ఎరుక దర్శనం అని చెప్పు. అవును స్వామి, అవును అద్దం ముందు రూపం చూసుకో, అవును నీ స్వామి, రూపం కనబడుతుంది. అవును స్వామి, నీ ప్రతిబింబమే, నీవే ఎరుక. అవును స్వామి, నిన్ను దర్శించాలంటే అద్దంలో పోయి చూసుకుంటే కనబడతావు క్లియర్గా. అవును స్వామి, దాన్ని ఎరుక దర్శనం అంటారు. లేదంటే నీవుల్లో ఉండే ఆత్మస్వరూపం సర్వజీవుల్లో ఉంది అవును స్వామి, కాబట్టి ఏ రూపాన్ని దర్శించినా అది ఎరుక దర్శనమే అవుతుంది. అవును స్వామి, అవునా కాదా? అవును స్వామి, అవును స్వామి, అన్ని రూపాదులు ఎరుక దర్శనమే అవుతుంది అవును స్వామి, అని అట్లా పెద్దలు చెప్పినారు. అవును స్వామి, ఆ భావన తీసుకోవాలి మనము. అవును స్వామి, అది ఎప్పుడైతుంది దర్శనము? ఎరుక నీలో ఉంటేనే అవును స్వామి, నువ్వు ఎరుకను దర్శించగలవు. అవును స్వామి, నీలో ఎరుక లేకపోతే దేని దర్శించలేవు, అంత శూన్యమైపోతుంది. అవును సార్, ఏం తెలుసుకో ఎరుకుంటేనే నీకు ఫోన్ చేసి అడుగుతాను సార్, ఎరుక లేకపోతే ఎట్లా ఏం మనము అడిగేది? సుషుప్తిలో ఎరుక లేదు, అవును సార్, మనసు లేదు అక్కడ. లేదు సార్, ఏం కనపడుతుంది? ఏం కనపడలే. ఏంది లేదు సార్. కాబట్టి ఎరుక నీవై ఉన్నావు నాయనా. అవును సార్, నీవు ఎరుకలో ఉంటేనే ప్రపంచము ఎరుకగా నీకు కనపడుతుంది.
అవును సార్. నీవు ఎరుకలో లేకపోతే ప్రపంచమే లేదు. అవును సార్. అవును సార్. కాబట్టి నీవే ఒక ఎరుక అనేది నువ్వు గుర్తుపెట్టుకో, భావించు. అవును సార్. అందులో ఇంకా పరిశీలన చేస్తే మనసే ఎరుక. అవును సార్. అవును సార్. మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనే మాటకు మూలము లేని అంటే మనసుకు మూలము లేదు. అవును సార్. లేదు. నీ దేహానికి మూలం ఉంది. అవును సార్. అవునా కదా? అవును సార్. నీ మూలము తల్లిదండ్రులు. అవును సార్. నీ వలె వారికి వారి తల్లిదండ్రులు. అవును సార్. అవునా కదా? అవును సార్. అవును సార్. కానీ నీ దేహానికి మూలం ఉంది కానీ మనసుకు మూలం లేదు. ఆ అవును సార్. మనసు మధ్యలో కొన్ని వస్తువుల కలయికలో నీలో పుడుతుంది. అవును సార్. అవును సార్. వస్తువుల ద్వారా పుడుతుంది. అనేక అవును సార్. రూపాలు చూడడం ద్వారా పుడుతుంది నీలో. అవును సార్. కొంతకాలానికి మళ్ళీ వృద్ధాప్యంలో అంతరించిపోతుంది. అవును సార్. యవ్వనములో బాగా ప్రకోపిస్తుంది. అవును సార్. ఆ? అవును సార్. ఎందుకంటే ఆ యవ్వనంలో పరుగులు తీస్తుంది మనస్సు. అవును సార్. అవును అప్పుడు ఎరుక ప్రకోపిస్తుంది. అవును సార్. అవును సార్. ఎన్నెన్నో ఏమేమో చేస్తుంది. అవును సార్. మళ్ళీ వృద్ధాప్యం వచ్చి కొద్దీ అణిగిపోతుంది. అవును సార్. అవును సార్. ఏది మనసునే ఎరుకని భావించిన ఆయన నువ్వు. అవును సార్. ఏందో అది ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము, ఎరుక అని అనరాదు. దోషము తప్పది. అవును సార్. అవును. ఈ నేను పరిశీలన చేసుకోవాలి నువ్వు ముఖ్యంగా. అవును సార్. సుషుప్తిలో ఎరుక లేదని పెద్దలు చెప్పినారు. అవును సార్. ఎరిగే గుణము లేదు కాబట్టి ఎరుక లేదు. ఎరిగేదే ఎరుక అన్నారు. అవును సార్. అవును. సుషుప్తిలో నువ్వు ఎరగలేకుండావు కాబట్టి అక్కడ ఎరుక లేదంటున్నావు. అవును కానీ సార్. సుషుప్తిలో బ్రహ్మం ఉంది, ఆత్మ ఉంది, దేహం ఉంది, పంచభూతాలు ఉన్నాయి, అవును సార్. సర్వేంద్రియాలు పనిచేస్తున్నాయి కదా, అవయవాలన్నీ కూడా. అవును సార్. చైతన్యం ఉంది కదా. అవును సార్. మరి లేనిదేంది ఎరుక కదా. అవును సార్. ఎరుక అంటే లేనిదే ఎరుక. మనసే కదా లేనిది. అవును సార్. అవును సార్. దయచేసి ఆ మనసే ఎరుకని భావించండి. అవును సార్. దానిని అమనస్క స్థితి, అవును సార్. ఒక నిశ్చల స్థితి, నిర్మల స్థితి, అవును సార్. అవునా, అచలము, అవును సార్. అవునా కదా, అవును సార్. ఎలాంటి చలనాదులు లేనిది అవును సార్. నిశ్చల స్థితి. ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ యొక్క మనసు లేదో అవును సార్. నువ్వు నిశ్చల స్థితికి వెళ్ళిపోతావు. అవును సార్. అమనస్క స్థితి వస్తుంది. అవునా కదా? అవును సార్. అంటే అట్లీ ఈ మనసుకు ఈ గుణం ఉంది కాబట్టి దానితో మనకు పని లేదు. అవును సార్. తను ఏ పని చేసినా కూడా దానికి నువ్వు లోబడక అవును సార్. దీని బతుకు ఇంతే, అవును సార్. దీని లక్షణం ఇది అవును సార్. అని భావించి అవును సార్. నీవు ఈ ప్రపంచంలో నడుచుకోవాలా. అవును సార్. అవును సార్. అవునా కదా? అవును సార్. ఎప్పుడైతే అలాంటి నిర్మల స్థితి నీకు కలుగుతుందో అప్పుడు నీలో ఉద్రిక్తాలు కానీ, సంశయాలు కానీ, భావోద్రేకాలు కానీ అవును సార్. ఇటువంటివన్నీ అణిగిపోతా వస్తాయి. అవునా కదా? అవును సార్. అవును సార్. దీని లక్షణం ఇది తెలిసిపోయిన తర్వాత దాని వెంట నువ్వు పడవు కదా. ఇంకా పోలేదు సార్. పోలేదు సార్. మనసు వెంట నువ్వు పడవు కదా. పోలేదు సార్. ఎందుకంటే దాని రహస్యం తెలిసింది కాబట్టి. అవును సార్. ఏదో తన పని దాన్ని చేసుకుంటుంది. మనం ఊరుకుంటే తిరుక్కొని మళ్ళీ మన కాడికి వస్తుంది అది. అవును. అవును సార్. అవును సార్. అవునా కదా? అవును సార్. ఒక నిశ్చల స్థితి ఆ దావన పోతుంటే ఒక అందమైన అమ్మాయి కనబడి ఉంటే ఈ మనసు బాగుంది అంటాది. అవును సార్. నువ్వు ఊరుకొని అన్ని కూర్చున్నావు అనుకో, అవును సార్. కొద్దిసేపుడు కదా మనిషి మరుగైపోతుంది. అవును సార్. అవును. మరుగైపోతే మనసు మర్చిపోతుంది. అవును సార్. అవునా కదా? అవును. అవును సార్. ఎంత పడితే తన్నులు తింటాము, అవును సార్. నిన్ను ఇబ్బంది పెడుతుంది మనస్సు. అవును సార్. అట్లా ఆ పరమ రహస్యాన్ని మనం తెలుసుకోవాలా గురువు వాక్యం ద్వారా. అవును సార్. అవును. కాబట్టి ఎరుక దర్శనం అయ్యిందా, పరిపూర్ణ దర్శనం అయ్యిందా అనే ప్రశ్న అవును సార్. ఆత్మజ్ఞానము కానీ, పరిపూర్ణ జ్ఞానము కానీ, బ్రహ్మజ్ఞానము కానీ, ఆధ్యాత్మిక జ్ఞానము కానీ తెలిసిన మనుషుడు వేయడు ఆ ప్రశ్న. అవును సార్. అవును సార్. వానికి తెలియకనే ప్రశ్న వేస్తాడు. అవును సార్. అవును సార్. తెలిసిన వాడు ఆ ప్రశ్న వేయడు. అవును సార్. అవును సార్. ఏమైనా అన్నీ తెలుసుకున్నావా గురువు దగ్గర, సంశయరహితం అయ్యిందా
అవును స్వామి, అవును స్వామి, వివేకము కలిగింది, ఆత్మానాత్మ వివేకము, అవును స్వామి, ఇహమూత్రాత్మ పరభోగ విరాగము, సమాధి సత్వ సంపత్తి, ముముక్షత్వము, అవును స్వామి, ఇలాంటివన్నీ నీకు నిశ్చయమైనాయా అవును స్వామి, అని అడిగితే, అయినాయి స్వామి, నాకు ఎలాంటి సంశయం లేదు, ఎలాంటి ఆశాపాశలు లేవు. ఉన్నాయి ఆశలు, ఎందుకు లేవు? ఆశలు లేకుండా ఉండే అవును స్వామి, ఎంత అవసరమో అంతే ఉన్నాయి. అవును స్వామి, ఈ పూటకు అన్నం కావాలా, తినాలనే ఆశ ఉంది అంతే. అవును స్వామి, అవును. రేపటికి మన్నాడికి మళ్ళా జన్మకి ఎత్తుకోవాలనే గుణం లేదు. లేదు లేదు ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు పోయింది లేదు. లేదు స్వామి, వాటిని వర్తమానంలో బతికేవాడి నిజమైన ఆధ్యాత్మికవేత్త. అవును స్వామి, భూత భవిష్యత్తులను తలపోసుకొని తలంచి ఒకచి ఏర్చడం కన్నా అవును స్వామి, వర్తమానంలో ఈ రోజుల్లో ఈ క్షణము నీకేం కావాలనో దాన్ని తిని దాన్ని అనుభవించి ఆనందంగా జీవించు. రేపటితో పని లేదు, అవును స్వామి, పోయింది తిరిగి రాదు. అవును స్వామి, అటు పోయిన దాన్ని మిందేసుకొని ముందరేసుకొని చింతించద్దు. అవును స్వామి, రేపటి గురించి చింతక్కర్లేదు, అవును స్వామి, ఈ రోజు గురించి ఆలోచించే వాడు నిజమైన యోగి. అవును అటువంటి మహనీయుడే రమణ మహర్షులు అయితేనేమి, ఈనాడు మనం చెప్పుకునేటువంటి ఆధ్యాత్మికవేత్తలంతా అవును స్వామి, వర్తమానంలో జీవించినారు. అవును స్వామి, వర్తమానంలో జీవించాలి. అవునా కదా? అవును స్వామి, ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలా. అవును స్వామి, అంతేగాని లేనిపోని శాస్త్రాలన్నీ నెత్తిన వేసుకొని ఆ శాస్త్రంలో అట్ట చెప్పా, ఈ శాస్త్రంలో ఇట్ట చెప్పా, అవును స్వామి, ఇది అదని లేనిపోని అన్ని శాస్త్రాలు అడవి త్రోవ. అవును స్వామి, అడవిలో రాదు. అవును స్వామి. కాకపోతే ఆత్మకి పరమాత్మ తేడా ఏమి స్వామి? ఏమి తేడా లేదు. అవును స్వామి, అంతా ఒకటే స్వామి. అదే పరిపూర్ణము ఆత్మన్య ఆత్మ అంతా ఒకటే కదా స్వామి? పరమాత్మన్య పరిపూర్ణమన్య అచరమన్య ఎరుకన్య ఇవన్నీ ఒకటే అంటే అచర సిద్ధాంతులు ఒప్పుకోరు. అవును సార్, అవును స్వామి, ఇవన్నీ ఎరుక అంటారు, పరిపూర్ణం సపరేట్ అంటారు. అవును స్వామి, సపరేట్గా ఉండే పరిపూర్ణంతో మనకేంటి పని? అవును స్వామి, అవును స్వామి, అవునా కదా? అవును స్వామి, అది పుట్టదు గిట్టదు, పుట్టే గిట్టే ప్రపంచం ఎరుగదనే కాడ అద్వైతులు కూడా ఆత్మకు ఆ మాట చెప్పినారు. అవును స్వామి, కృష్ణ భగవద్ చెప్పాడు, ఆత్మ సర్వగతము, అవును స్వామి, ఆత్మ నిరామయము, నిరాకారము, నిరంజనము, అవును స్వామి. నిర్గుణము. అదే మీరు సూచన చేస్తారు కదా, అదే స్వామి కదా ఆత్మ అంటే? అంతే, అదే పరిపూర్ణం, అది ఆత్మది అన్నీ అది. అదే అదే మనలో ఉంటే ఆత్మను, బయట అంతా అయితే పరమాత్మ అవుతుంది. మనలో ఉండేది అదే, బయట ఉండేది అదే. నీ ముందు నాగలదు, నీ పైన నువ్వు గలదు, నీ లోపల గలదు, ఎన్నెన్ని చూసినా అన్నందే గలదు, అంతటా గలదు. అది ఇక్కడ ఉంది ఆడ లేదని కాదు. అవును స్వామి, అవును స్వామి, దానికి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పేరు చెప్పుకున్నారు అంతే. అవును స్వామి, అవును స్వామి, నువ్వు ఉండావు, అవును స్వామి, నీ పిల్లానికి మొగుడు అవుతావు, అవును స్వామి, నీ నాయన కొడుకు అవుతావు, నీ కొడుకు నాయన అవుతావు, అవును స్వామి, నీ మరదలకు బావ అవుతావు, నీ తమ్మునికి అన్న అవుతావు. అవును అవును స్వామి, అన్నీ ఒకటే కదా. అంతా ఒకటే స్వామి. వ్యక్తులు మారడంతో పిలిచే పేర్లు మారినాయి. అవును స్వామి, అవును స్వామి, ఉన్నది ఒకటివే, అవును స్వామి, అనేక రూపాలుగా కనపడతా ఉండవు. అవును స్వామి, అట్లనే ఉన్నది దైవం ఒకటే. అవును స్వామి. అఖండ జ్ఞానం అనేది అంతా ఒకటే అయిపోయింది. అంత ఆ దైవమే అనేక రూపాలుగా పిలువబడుతున్నది. అవును స్వామి, అదే అనేక రూపాలుగా కనబడుతున్నది. అవును స్వామి, అదే అనేక అనుభవంలో జరుగుతూ ఉన్నది. అవును స్వామి, అదే అనేక శాస్త్రాలుగా, కథలుగా, కావ్యాలుగా, ఇతిహాసాలుగా, అవును స్వామి, ఉపనిషత్తులుగా, భగవద్గీతగా, భాగవతముగా మార్పులు చెందింది అదే. అవును స్వామి, అవును స్వామి, ఈ సమస్తము సర్వం కలివిదం బ్రహ్మ, అవును స్వామి, అంతా ఒకటే, రెండు లేవు. అవును స్వామి, అవును స్వామి, ఒకటే అనేక రూపాలుగా మనకు దర్శనమిస్తా ఉంది. అవును స్వామి, అంత తప్ప రెండు లేదు. ఇదొకటి అదొకటి మనము రూపాలను చూసి మనము భ్రమపడుతున్నాము. భిన్నత్వ జ్ఞానం అయింది మనకు. కాబట్టి అంతా ఒకటే అనే నిత్య జ్ఞానము కలిగి, అవును స్వామి, నాకు అన్యమైనది ఏది కూడా నాది కాదు, అవును స్వామి, నాకు అన్యమైన దేనితో నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు,
అవును స్వామి. ఏదైతే నేనైనానో ఏదైతే నాదిగా ఉన్నదో దాంతోనే నాకు పని. అవును స్వామి. నేను కానీ దాంతో నాకేంటి పని? అవును స్వామి. అవును స్వామి. కాబట్టి నేనే అవును స్వామి. అందుకే నేనేరా ఏ నోటను విన్నా నేనేరా నేనే 4 వేదములందున ఉపనిషత్తులో నిల్ల భాష్యములో తన్ను చింతుతూ సర్వవేత్తలు నన్నే నిలిపెను నారాయణిగా నేనేరా ఏ నోటను విన్నా నేనేరా అవును స్వామి. అవును. ఆ నేనే అన్నీ నేనే, రెండోది లేదు. అవును స్వామి. నీవు నేనే, ఆమె నేనే, అతడు నేనే, ఇతడు నేనే. అంతా నేనే స్వామి. తత్వమసి, అవును స్వామి. తత్తు త్వం అసి. అవును స్వామి. తత్ అంటే అది ఏదైతే గొప్పదిగా ఉందో, అవును స్వామి. ఏదైతే రూపనామ క్రియారహితంగా ఉన్నదో, అవును. ఏదైతే సర్వ సృష్టికి అతీతంగా ఉన్నదో అవును స్వామి. అది. త్వం అంటే నేను, అసి అంటే అయి ఉన్నాను. అవును స్వామి. అది నువ్వు ఆ పక్క ఏదైనా చెప్పు, అది నేనే. అవును స్వామి. ఆత్మ నేనే, ఎరుక నేనే, జ్ఞానము నేనే, బుద్ధి నేనే, చైతన్యము నేనే, పరమాత్మ నేనే, పరబ్రహ్మము నేనే, అవును స్వామి. పరిపూర్ణము నేనే, అచలము నేనే, బయలు నేనే, అవును స్వామి. సర్వము నేనే, నా నిజరూపంబు అచలము. అవును స్వామి. అది నాకు కదలిక లేదు, నాకు తావు పుట్టుకలు లేవు. అవును స్వామి. అందులో ఈ దేహం వచ్చింది. ఈ దేహం కొంతకాలము వృద్ధి చెందింది. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం 3 దశలు తీసుకుంది. మళ్ళీ మరణించింది, పోయింది. కానీ నేను మాత్రం పుట్టలేదు, సావలేదు. అవును స్వామి. నాలోనే ఈ పంచభూతాలన్నీ పుడుతున్నాయి. అవును స్వామి. దేవుణ్ణిలో నీవున్నావా, నీలో దేవుడు ఉన్నాడా? అవును స్వామి. దేవుణ్ణిలో నేను ఉన్నాను అనుకుంటే అవును స్వామి. దేవుడు అధికమవుతాడు, నువ్వు అల్పమవుతావు. అవును స్వామి. నాలోనే దేవుడు ఉన్నాడు అనుకుంటే అవును దేవుడు స్వామి. అల్పమవుతాడు, నువ్వు అధికమవుతావు. అవును స్వామి. అవునా కాదా? అవును. అవును స్వామి. ఆ? అవును. అవును స్వామి. కాబట్టి సర్వము నా రూపమే అవును స్వామి. అని నువ్వు భావిస్తే దేవాది దేవుడైనా, పరిపూర్ణమైన, అచలమైన, పరబ్రహ్మమైన, పరమపురుషుడైన అంతా నాలో భాగమే గాని అవును స్వామి. ఏదైతే రూపముతో, అవును స్వామి. ఒక ఆకారముతో, ఒక అవును స్వామి. భావముతో, చివరికి రూపాకార భావముతో అవును స్వామి. నీలో నుంచి వెలువడిందా, అవును స్వామి. అది నీ లోపలే ఉంది కానీ నీకు లోబడి ఉందే కానీ నీకు అధికమైంది కానే కాదు. అవును స్వామి. ఏదైనా ఈ విశ్వంలో నీ తర్వాతనే. అవును స్వామి. నీకన్నా అన్యమైంది, నీకన్నా గొప్పది, నీకన్నా అధికమైంది ఈ విశ్వములోనే లేదు. నీవు విశ్వరూపుడవు. అవును. అవును స్వామి. అవునా కాదా? అవును. అవును స్వామి. నీవు దేవదేవుడవు, నీవు దేవాది దేవుడవు. అవును స్వామి. అవునా కదా? అవును. విశ్వకర్తవు, విశ్వరూపుడవు నీవు. అవును స్వామి. అప్పుడు నీ యందే 33 కోట్ల దేవతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆ, మన సౌర కుటుంబాలు, గెలాక్షీలు అవును. అన్నీ నీ లోపలనే ఉండగట్టు నువ్వే అధికుడవు. అవును. అవును స్వామి. అవునా కాదా? అవును. అవును. అట్టి నిన్ను నీవు దర్శించడమే స్వస్వరూప సందర్శనము. అవును స్వామి. అట్టి వాడి నేను తెలుసుకోవడమే స్వస్వరూప సందర్శనము. అవును స్వామి. తన్ను తాగన్న మోక్షము. అవును స్వామి. అవును స్వామి. ఆ? అవును స్వామి. కాబట్టి ఇది తన్నివృత్తో మోక్షం అనేది ఎక్కడ చెప్పంటే మనసు కూడా చెప్పినాడు. అవును స్వామి. తన్ను తాగన్న మోక్షమైన మాట పరమాత్మ గారు చెప్పినాడు. అవును స్వామి. ప్రపంచాన్ని వదిలిపెడితే ఉన్నది పరమాత్మే కాబట్టి తన్నివృత్తో మోక్షగా అన్నాడు. అంటే ప్రపంచాన్ని తీసేస్తే ఉన్నది మోక్షమే, ఉన్నది పరమాత్మే అన్నాడు. అవును స్వామి. తన్ను తాగన్న మోక్షం అంటే తన్ను తానంటే ప్రపంచం కాదు, నేను పరమాత్మని తెలుసుకోవడమే మోక్షం అన్నాడు. అవును స్వామి. దాన్ని విశదీకరించుకొని మన అర్థం చేసుకోవడంలోనే మన యొక్క జ్ఞానము ఉపయోగపడాలి. అవును స్వామి. అవును స్వామి. అవునా కాదా? అవును. అవును స్వామి. ఎన్ని గ్రంథాలు, ఎన్ని శాస్త్రాలు, ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా ఇంతకన్నా మించి ఏం చెప్పలేవు. అవును స్వామి. అవును స్వామి. ఏం మూర్తి అర్థమవుతుందా?
అర్థమవుతుంది స్వామి. ప్రపంచం అనేది ఎరుక, ప్రకృతి అనేది ఏం స్వామి? ప్రపంచం అనేది నేననే, అంటే ప్రపంచం అనే నేను అవును స్వామి. మనసు, అది అవును స్వామి, మనసు. ప్రకృతి అనే నేను చైతన్యము, అవును స్వామి, చైతన్యం. పరమాత్మ అనే నేను అవును స్వామి. శుద్ధ నిర్గుణ బ్రహ్మము. అవును స్వామి. అది అచలమో పరిపూర్ణమో ఎన్ని పేర్లను పెట్టుకో, అవును స్వామి. అది నీ ఇష్టం. అవును స్వామి. దాని ఆత్మను పరమాత్మను ఏదన్నా చెప్పు. అవును స్వామి. అవును స్వామి. అర్థమైందా? అవును స్వామి. ఇట్లా 3 నేనులుగా నేను విభజింపబడేశాను. అవును స్వామి. అవును స్వామి. ప్రపంచ నేను, పరమాత్మ నేను, ప్రకృతి నేను. అవును స్వామి. అవును. వీటిని తెలుసుకుంటే చాలు, నువ్వు నీ బ్రహ్మ విద్య అంతా అయిపోతుంది. ఇంకా ప్రపంచం, ప్రకృతి, పరమాత్మ, 3 తెలుసుకుంటే పరమాత్మ చాలు. అయిపోయాయి. 3 వేరు కాదు, 3 నువ్వే. అవును స్వామి. 3 రూపాలుగా మార్పు చెందినావు. అవును స్వామి. అవును స్వామి. మళ్ళా చివరికి ఈ ప్రపంచము, ప్రకృతి, పరమాత్మలో లయం కావాల్సిందే. అవును స్వామి. తిరిగి ఆటకే పోవాల్సిందే. ఆడికి పోవాల్సిందే. అవును. అందుకే చెప్తున్నాడు, అవును స్వామి. ఈ యొక్క పంచభూతాలు, మహదాదులు, పంచతన్మాత్రలు ఇవన్నీ ఏ చోట ఒక కూడిక అవుతున్నావో ఆ చోటనే ఎరుక దేహములు కలుగుతున్నవి. అవును స్వామి. అవును ఆ స్వామి. కలిగిన ఎరుక దేహాలనే సర్వ జగత్తు అగుతున్నది. అవును స్వామి. ఈ జగత్తు యొక్క రాకపోకలు నీవు నిలకలేక ఏ దానిలో తిరుగుతున్నావో అదే బట్టబయలని ఎరుగుము. అవును స్వామి. అట్టుదాకా ఈ జగత్తు యొక్క రాకపోకలు పరిపూర్ణంలో జరగడం లేదని ఎవరైనా అన్యుడి ఎడల అవి అనుభవం లేని మాటలే అని చెప్పమంటున్నాడు గురువు గారు ఇక్కడ. పరిపూర్ణంలోనే జరుగుతున్నాయి అన్ని. అవును సార్, అన్ని అంటే పరమాత్మ పైనే ప్రపంచం వచ్చింది, ప్రకృతి వచ్చింది, అవును సార్, జీవరాశులు వచ్చినాయి. అవును సార్, అవును సార్, అవునా కదా? అవునవును సార్. పరమాత్మ మాత్రం అలాగనే ఉంది, అది నాశనము కాలే. అవును సార్, అది అరగదు, ఒరగదు, తరగదు, కరగదు, మొరగదు. అవును సార్. అది స్థిరమై, శాశ్వతమై, అనంతమై, ఆది మధ్యాంతరహితమై, ఆవత్ మానస గోచరమై, అచలమై ఉన్నది అది. అవును సార్. అందుకే బయలై ఉన్నదిరా బ్రహ్మము, బయలై ఉన్నదిరా, బయలై ఉన్నది భ్రాంతులు ఉడికితే, బయలై ఉన్నది భ్రాంతులు ఉడికితే, కాయరహితమై కన్నుల ముందర బయలై ఉన్నదిరా బ్రహ్మము, బయలై ఉన్నదిరా. అర్థమైందా? అర్థమవుతుంది. అది సంశయం తీరిందా? తీరింది స్వామి. అట్లా ఏ సంశయము కలిగినా ఫోన్ చెయ్యి, నేను చెప్తాను. ఎందుకంటే శిష్యుడుగా నీకు గురువుగా నా ధర్మాన్ని ఎప్పుడు నిర్వర్తిస్తాను. శిష్యుడుగా నీ ధర్మాన్ని నువ్వు ప్రశ్నిస్తే నా ధర్మం ప్రకారం నేను ఆ సంశయ రహితం చేసేటువంటి యొక్క ఇది నేను తీసుకోవాలి కదా, నా ధర్మం కదా, కట్ చేస్తాను. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇటువంటి పరిపూర్ణ తత్వాన్ని మనం తెలుసుకున్నాము. పరిపూర్ణ బోధపడచిన గురుపుత్రుడు జగత్తులో ఉన్న కడు శాంతుండై త్వరపడక నిందా స్థితులకు మరణించిన వాణి వలె తా మెలుగుచుండు. అంటే మరణించుకొని ఎరుక లేదు కదా, మరణించడంలో అటు ఎరుక లేని వాడిగా ఉండమన్నాడు ఇక్కడ. మరణించిన వాణి వలె తా మెలుగుచుండు, పదుగురు ప్రేమ పొందుచునుండు. నిందించిన స్తుతించిన దేనికి కూడా నువ్వు నిందాస్థితులకు నువ్వు ఎప్పుడు కూడా త్వరపడద్దు. మేరు పర్వతమైన మీదొచ్చి పడినాను, ధీరత్వమున బుద్ధి దిగజారకుండగా తా మెలుగుచుండు, పదుగురు ప్రేమ పొందుచునుండు అని చెప్తుంది పెద్దలు. మా గురువు గారు చెప్పారు ఆ మాట నాకు. అంటే పరిపూర్ణ బోధన తెలుసుకునేవనైనా నువ్వే పరమాత్మ, నువ్వే పరిపూర్ణం అన్నావు. అయినా ఎరుక పరిపూర్ణము కాదు అని ఒక సిద్ధాంతం అన్నది. ఎరుక పరిపూర్ణం ఎప్పుడు కాదు. అర్థమైందా? ఎందుకంటే మనసు పరిపూర్ణం ఎలా అవుతుంది? పరిపూర్ణములో లేకనే వచ్చింది అది.
అవును స్వామి వచ్చింది. ఒకనాడు లేకనే పోతుంది. అవును స్వామి. అది అన్ని వేళలో లేదు, మరుపులో లేదు, మరణములో లేదు, మూర్ఛలో లేదు, అవును స్వామి. సమాధిలో లేదు, సుషుప్తిలో లేదు. అవును సార్, అవును స్వామి. కాబట్టి అది లేకనే వచ్చింది, లేకనే పోతుంది. అందుకే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం, గుర్తెరిగేది ఏంది? మనసే కదా. అవును స్వామి. మనసు లేకపోతే ఇంద్రియాలు ఏ పని చేయవు కదా. ఏం పని చేస్తాను. మరి అన్నిటికీ గుర్తెరిగేది మనసేనా కాదా? మనసే స్వామి. మరి దాని ఎరుకని చెప్పుకో పోయి అయిపోయాయి కదా. నువ్వు ఎరుకంటూ ఏందో బ్రహ్మం అంటావు, ఆత్మ అంటావు, ఏంటి నీ మాటలు? అవును స్వామి, అవును స్వామి. నువ్వు ఎప్పుడు బయటపడతావు? నువ్వు ఎప్పుడు అంతా కలిపిలు చేసుకుంటేవి, నువ్వు బయటపడేది ఎప్పుడు? ఇంకా మనిషికో మాట చెప్తే దాని తేటతనం చేసుకోవాలా. పెద్దలు చెప్పిన మాటని తీసుకొని దాని వివరణ చేసుకుంటే అది సరిపాయి. అవునా కాదా? ఇంకేం చెప్తాంటూ చెప్పు. అదే స్వామి, అట్లా ఈ ఎరికే ఆత్మని వాదిస్తుండే స్వామి. దానికి మా గురువు గారు అడిగి చెప్తానని నేను ఫోన్ చేశాను. వాదించుకుంటే దాంతో మనకు పనిలే. అవును సార్, అవును సార్. చెప్పేది చెప్పాలా. అవును సార్. నాయన ఎరుకంటే ఎరిగేది. అవును సార్, ఎరిగేది ఎరుక. ఆత్మకు ఎరుక లేదు. అవును సార్, అవును సార్. సుషుప్తిలో ఆత్మ ఉందా లేదా అని వాడిని అడుగు. ఉంది అంటాడు, మరి ఎరగలేదే ఆత్మ ఎరుకైతే. ఆత్మ ఎరుకైతే ఎరగాలి కదా. అవును సార్. కాబట్టి ఆత్మ ఎరుక కాదని తెలుసుకో. జాగ్రత్త స్వప్నంలో మనస్సు ఉంది, జాగ్రత్తలో మనసు ఉంది, ప్రపంచాన్ని ఎరుగుతా ఉంది. స్వప్నంలో మనసుండి కలగంటుంది. కలగనేది మనసే కదా. ఆత్మగంటుందా కళ ఏమన్నా? మనసే కదా కలగనేది. అందుకే మన ఏవా మనుష్యానాం కారణం బంధమోక్షయ. మనసు కంటేను మాయా లేదు, దీని మహిమ జలపను తరము కాదు. మనసు కంటేను మాయా లేదు, దీని మహిమ జలపను తరము కాదు. మరి ఆ మనసు వచ్చి మాయగా మారి మనతో నానాక పనులు చేస్తుంది, బోడుగుండ్లు కొట్టిస్తుంది, పూజలు చేయిస్తుంది, సాధనలు చేయిస్తుంది, ధ్యానము చేయిస్తుంది, అష్టాంగ యోగములు చేయిస్తుంది, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి 9 భక్తులు, పంచముద్రలు, యజ్ఞ యాగాదులు, క్రతువులు, ముడుపులు ఎన్ని చేపిస్తుంది, మాలలు. ఎన్ని మనసే కదా. బోడిగుండ్లు చేయిస్తుంది, దాని మీద చెట్టకల్లా మొక్కుతుంది, మా కోరికలు తీర్చమని మూగజీవాలను నరుకుతుంది, బోడిగుండ్లు చేస్తుంది, బాగా పసుపు కుంకుమ నామాలు బీగుతుంది. అవునా కదా? అసలు గురించి చెప్పేది అదే సార్. ఇవన్నీ చేసేది మనసే కదా. మరి ఆ మనసు ఎరుక అనుకోరా పోయా, ఒక మాటతో పాయా. అవునా కదా? సమస్య రహితం అయిపోయాయి కదా ఇంకా. అది బాగా గుర్తు పెట్టుకోవాలా. ఏం మూర్తి? జయ గురుదేవ్. ఉందినా మరి? సరే మరి సండే ఫోన్ చేస్తాను సార్. సండే చేయలే, నేను ఫ్రీగానే ఉంటా. సార్ మేము ఫ్రీగా ఉంటాము. రైట్, ఓకే చేయలే. సరే సార్, జై గురు. ఏమన్నా నీకు డౌట్స్ ఉంటే రాసి పెట్టుకో, సార్. అడుగు. జై గురు.